the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి భారత్ రష్యా జాయింట్ వెంచర్ AK-203 రైఫిల్స్ మరొకసారి వార్తలు నిలిచాయి. AK-203 రైఫిల్స్ అడ్వాన్స్డ్ తుపాకులు. ఈ తుపాకుల తయారీకి సంబంధించి భారత్ రష్యా జాయింట్ వెంచర్ మరొకసారి వార్తల్లోకి వచ్చింది. ఇక్కడ మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్ని ఏ విధంగా చూడాలంటే రక్షణ రంగానికి సంబంధించి, రక్షణ రంగానికి సంబంధించి భారత్ రష్యా సంబంధాలను మనం ఇక్కడ లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వార్తలు నిలిచిన అంశం ఏంటి? AK-203 సో అసాల్ట్ కలాష్నికోవ్ అనొచ్చు. ఏ అంటే అసాల్ట్, కే అంటే కలాష్నికోవ్ గుర్తుంచుకోండి. అసాల్ట్ కలాష్నికోవ్ లేదా ఒక అడ్వాన్స్డ్ రైఫిల్స్ అని గుర్తుంచుకోండి. AK-203 రైఫిల్స్ని భారత్ ఏ దేశం సహకారంతో లేదా ఏ దేశానికి సంబంధించిన ఒక జాయింట్ వెంచర్ అంటే భారత్ రష్యా జాయింట్ వెంచర్ అని గుర్తుంచుకోండి. ఇక్కడ రష్యా సహకారంతో మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఈ రైఫిల్స్ని దాదాపు 75,000 రైఫిల్స్ని ఇండియాలోనే తయారు చేయనున్నట్టుగా గతంలో మనం డిస్కస్ చేసాం. 75,000 అసాల్ట్ కలాష్నికోవ్ రైఫిల్స్ని భారత్లో తయారీ అనే అంశం. అండ్ ఇందులో భాగంగా మనం ఎంచుకున్న ప్రాంతం భారతదేశంలో ఈ రైఫిల్స్ ఎక్కడ తయారు కాబోతున్నాయంటే అమేధి గుర్తుంచుకోండి. అమేధి ఎక్కడ? ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. మరి భారత్ రష్యా జాయింట్ వెంచర్ అంటున్నాను కదా. జాయింట్ వెంచర్ అంటే ఇరు దేశాలకి సంబంధించిన సంస్థలు ఎవరెవరు ఈ AK-203 రైఫిల్స్ తయారు చేస్తున్నాయి. ఈ రెండు సంస్థల పేర్లు గుర్తుంచుకోండి. ఒకటి రాసో బోరాన్ ఎక్స్పోర్ట్ అనే ఒక సంస్థ. ఇది ఎవరికి సంబంధించిందంటే ఇది రష్యా దేశానికి సంబంధించిన ఒక సంస్థ. మరియు భారతదేశానికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో పనిచేస్తున్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అనే పదం ఎక్కడ కనిపించినప్పుడు గుర్తుంచుకోండి, బ్లైండ్గా ఫాలో అవ్వండి. ఆయుధాలను సంబంధించి లేదా రక్షణ రంగానికి సంబంధించి తయారు చేసే సంస్థ అని గుర్తుంచుకోండి. సెంట్రల్ గవర్నమెంట్స్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అండ్ ఎట్ ద సేమ్ టైం ఎవరి సహకారం? రష్యా దేశం యొక్క సహకారం. కాబట్టి రష్యా దేశానికి సంబంధించి ఏ సంస్థ గుర్తుంచుకోండి? రాసోబోరాన్ ఎక్స్పోర్ట్. ఈ సంస్థ మరియు భారతదేశం సహకారంతో ఒక ప్రత్యేకమైన AK-203 రైఫిల్స్ తయారీ ప్రక్రియ ప్రారంభమైంది. ఇండో రష్యా జాయింట్ వెంచర్ స్టార్ట్స్ మేకింగ్ AK-203 అసాల్ట్ రైఫిల్స్. అసాల్ట్ కలాష్నికోవ్ రైఫిల్స్ అని గుర్తుంచుకోండి. AK అనే లెటర్స్ కనబడ్డాయంటే ఇండియా రష్యా అని గుర్తుంచుకోండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ ముఖ్యంగా రానున్న పోటీ పరీక్షల్లో రక్షణ రంగానికి సంబంధించి వివిధ దేశాల నుండి మనం దిగుమతి చేసుకుంటున్నవి ఏవైతే ఉంటాయో, మన రక్షణ రంగ అవసరాలను ఏ విధంగా తీర్చుకుంటున్నామో వాటిపైన క్వశ్చన్ చేయొచ్చు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రష్యాకి సంబంధించి కనుక మనం అబ్జర్వ్ చేస్తే భారత్ రష్యా సంబంధాలు ఇక్కడ వార్తలకు వచ్చినాయి. కాబట్టి సింపుల్గా చెప్పాలంటే భారతదేశంలో రక్షణ రంగానికి సంబంధించి అత్యధికంగా మనం రక్షణ అవసరాలను ఏ దేశం నుండి దిగుమతి చేసుకుంటున్నామంటే రష్యా. గుర్తుంచుకోండి, రష్యా ఏదైతే ఉంటుందో మన రక్షణ రంగ అవసరాలను తీర్చుకోవడంలో భాగంగా అత్యధికంగా భారతదేశం ఏ దేశంపై ఆధారపడింది, ఏ దేశం నుండి దిగుమతి చేసుకుంటుందంటే రష్యా. అలాంటి రష్యా నుండి మనం సుఖోయ్ యుద్ధ విమానాలు కానివ్వండి, సుఖోయ్ MK-30 అని చెప్పేసేసి. అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ బ్రాహ్మోస్. ఇది చాలా ఇంపార్టెంట్. భారత్ రష్యా ఇరు దేశాలు సంయుక్తంగా నిర్మించిన మిసైల్ క్షిపణి బ్రాహ్మోస్. బ్రహ్మపుత్ర నది ఆఫ్ ఇండియా అండ్ మోస్కోవా ఇది ఎక్కడుంది? రష్యాకి సంబంధించిన ఒక నది. ఈ రెండు నదుల పేర్ల ఆధారంగా బ్రాహ్మోస్. ఇటీవలే బ్రాహ్మోస్కి సంబంధించి ఫిలిప్పీన్స్ దేశంతో ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. మనం ఎగుమతి కూడా చేసుకుంటున్నాం. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ S-400 మిసైల్ సిస్టమ్ని భారతదేశం ఏ దేశం నుండి దిగుమతి చేసుకుంటోంది అంటే రష్యా నుండి. ఇక వీటితో పాటు చాలా విమానాలు. అంతేందుకు మనకు లాస్ట్ 2021 డిసెంబర్ 1st వీక్లో మరణించిన బిపిన్ రావత్, భారతదేశ చరిత్రలో నిలిచిపోయిన మొట్టమొదటి CDS చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ మరణించిన ఆ ఫ్లైట్ ఏదైతే ఉంటుందో, హెలికాప్టర్ ఏదైతే ఉందో అది కూడా మనం రష్యా నుండి దిగుమతి చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇది చెప్తున్నానంటే మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా భారతదేశం అధికంగా ఏ దేశం నుండి దిగుమతి చేసుకుంటుందంటే రష్యా.
అండ్ దీంతో పాటు రక్షణ రంగ అవసరాలే కాదు, భారత్ యొక్క చమురు అవసరాలను, పెట్రోలియంని కూడా అత్యధికంగా రష్యా నుండి మనం దిగుమతి చేసుకుంటాం. కన్సిక్యూటివ్గా లాస్ట్ 3 months నుండి, గడిచిన 3 నెలల నుండి భారత్ పెట్రోలియం పైన అధికంగా ఆధారపడుతున్న దేశాల్లో రష్యా మొదటి స్థానంలో ఉంది. అత్యధికంగా మనం రష్యా నుండే దిగుమతి చేసుకుంటున్నాం. గుర్తుంచుకుని అంతకుముందు సౌదీ అరేబియా, మనకి ఇరాక్, ఇవైట్ ఉండే కదా, ఇరాక్, సౌదీ అరేబియా, వాటి స్థానాన్ని అధిగమించి రష్యా మొదటి స్థానంలోకి వచ్చింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. మనకు రష్యాకి సంబంధించిన అంశాలు చూసాం కాబట్టి ఇవన్నీ లింక్ చేసుకోండి. అండ్ రష్యాకి సంబంధించి వ్లాదిమిర్ పుతిన్ మనకి February 24th అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే రష్యా యుక్రెయిన్పై చేస్తున్న దాడి ఏదైతుందో ఆ దాడి 1 year కాబోస్తుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. జస్ట్ ఇవన్నీ కూడా లింక్ చేసుకుంటూ ఉండండి. దీనితో పాటు మీకు రెగ్యులర్గా చెప్తున్నాను, రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడానికి ఏ దేశం పైన మనం ఆధారపడుతున్నాం. ఉదాహరణకి అమెరికా అనగానే పొసిడాన్ 8I, అపాచీ, చినూక్ అండ్ MS-60 హెలికాప్టర్స్ కానివ్వండి. పొసిడాన్ 8I ఏమో సర్విలెన్స్ ఎయిర్ క్రాఫ్ట్, ఇండియన్ నేవీలో పనిచేస్తుంది, నిఘా వ్యవస్థకు సంబంధించి. అండ్ ఎట్ ద సేమ్ టైం హర్పూన్ క్షిపణులు అమెరికా నుండి, అండ్ సిగ్ సావర్ తుపాకులు అమెరికా నుండి, అండ్ ఇజ్రాయెల్ నుండి హెరాన్ డ్రోన్లు, స్కై స్ట్రైకర్స్, సూసైడ్ డ్రోన్స్, ఇవన్నీ కూడా మనం ఇజ్రాయెల్ నుండి మనం దిగుమతి చేసుకున్నాం, ఇజ్రాయెల్. అండ్ ఎట్ ద సేమ్ టైం స్పెయిన్ నుండి C-295 అండ్ ఫ్రాన్స్ నుండి దసో సంస్థ తయారు చేసిన రఫేల్ యుద్ధ విమానాలు కానివ్వండి, మిరాజ్ 2000 కానివ్వండి, ఇటువంటివి. అలా మనం రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా ఏ దేశం పైన ఆధారపడుతున్నా అవన్నీ కూడా ఒక చార్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకుని ఎగ్జామినేషన్ ముందు రివైజ్ చేస్తూ వెళ్ళండి. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థులు చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అలా IITs కానీ, ఇండిసెస్ కానీ, నావిక్ రిలేటెడ్ సంబంధించిన విన్యాసాలు కానివ్వండి, ఇటువంటివి. సో వాటన్నిటినీ కూడా మీకు రానున్న పోటీ పరీక్షలు ఏపీ, తెలంగాణ సంబంధించి ఉద్దేశించి మీకు రెగ్యులర్గా లైవ్ సెషన్స్ని తీసుకొస్తున్నాను. లైవ్ సెషన్స్ మీకు ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్, ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్కి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ కాని వారు ఎవరైనా ఉంటే ఈరోజే సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు అందులో లైవ్ సెషన్స్ రూపంలో కొన్ని ఇంపార్టెంట్ సెషన్ తీసుకొస్తున్నాను. ఇటీవల మీకు IITకి సంబంధించి, IIT హైదరాబాద్, IIT మద్రాస్ సంబంధించి గత సంవత్సరంలో వార్తలించిన అన్ని అంశాలని కంప్లీట్ చేసి ఒకసారి చూడండి. సో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఎవరైనా ఉంటే ఈరోజే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ మనకు ఫస్ట్ టాపిక్ ఇండో రష్యా జాయింట్ వెంచర్ అని గుర్తుంచుకోండి. అండ్ సెకండ్ వచ్చేసి NCERT, సో నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. NCERTకి సంబంధించి ప్రత్యేకంగా పరాక్ అనే ఒక ప్రోగ్రామ్ వార్తల్లోకి వచ్చింది. NCERT నోటిఫైస్ ఇండియాస్ ఫస్ట్ నేషనల్ అసెస్మెంట్ రెగ్యులేటర్. దేశంలోనే మొట్టమొదటి, ఇండియాస్ ఫస్ట్ ఇంపార్టెంట్. దీనికి సంబంధించి నేషనల్, జాతీయ అసెస్మెంట్ అంటే అంచనా వేసే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. పరాక్ ఎగ్జామ్లో అడిగబోయే బిట్ ఒకటే. పరాక్ అనే ఒక నేషనల్ అసెస్మెంట్ రెగ్యులేటర్ని ఇటీవల దేశంలో మొట్టమొదటిసారి ఏ సంస్థ ఎవరు విడుదల చేశారంటే NCERT. సో పరాక్ హ్యాస్ బీన్ లాంచ్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ NEP, నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 దట్ ఎన్విసేజ్డ్ స్టాండర్డ్ సెట్టింగ్ బాడీ టు అడ్వైస్ స్కూల్స్. అంటే ఏం లేదు, ఈ పరాక్ యొక్క ఉద్దేశం ఏంటంటే సెట్టింగ్ నామ్స్, సో వ్యవస్థకు సంబంధించి, విద్యా వ్యవస్థకు సంబంధించి నామ్స్, నియమ నిబంధనలు రూపొందించడం, అండ్ అట్ ద సేమ్ టైం స్టాండర్డ్స్, ప్రమాణాలు రూపొందించడం, అండ్ గైడ్లైన్స్ ఫర్ స్టూడెంట్ అసెస్మెంట్, ఇవన్నీ కూడా ఈ పరాక్ ప్రోగ్రాంలో భాగంగా అని చెప్పేసి NCERT వారు డిక్లేర్ చేశారు. మనం NCERT బుక్స్ అని చెప్పేసి నేషనల్ లెవెల్ బుక్స్ చదువుతాం కదా, సో NCERT సంస్థకి సంబంధించిన పరాక్ ప్రోగ్రామ్ దేనికి సంబంధించింది అంటే NEP ఇంప్లిమెంటేషన్లో మరింత అద్భుతంగా ముందుకు రాణించాలని. ఇది ఒకటి గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ లంపీ స్కిన్ డిసీజ్. ప్రస్తుతం భారతదేశంలోని దాదాపు 15 రాష్ట్రాలకు పాకిన ఒక వైరల్ డిసీజ్. ఈ వైరల్ డిసీజ్ మానవులకి సంబంధించి కాదు, సో ఎనిమల్స్, ముఖ్యంగా క్యాటిల్కి సంబంధించి, బొవైన్కి సంబంధించి. క్యాటిల్ అంటే ఏంటి? పశువులు. సో పశువుల్లో వచ్చే ఒక చర్మ వ్యాధి లంప్స్ ఏవైతే ఉంటే లంప్స్ ఆర్ ఫార్మ్డ్ ఆన్ ద స్కిన్ ఆఫ్ ద యానిమల్. సో లంపీ స్కిన్ చర్మ వ్యాధి. దీనికి కారణమైన ప్యాథోజన్ ఏంటంటే వైరస్. ప్యాథోజన్ అంటే వైరస్, గుర్తుంచుకోండి, అంటే వ్యాధికారకం వైరస్. ఆ వైరస్ పేరు ఏంటంటే క్యాప్రిపాక్స్ వైరస్ గుర్తుంచుకోండి. దీనికి సంబంధించి ఇటీవలే భారతదేశంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన ఒక వ్యాక్సిన్, ఈ లంపీ స్కిన్ డిసీజ్కి అడ్డుకట్ట వేసే వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనం చూసాం. ప్రోవాక్ అనే ఒక వ్యాక్సిన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆన్ ఈక్వైన్స్, హిస్సార్, హర్యానా కేంద్రం పనిచేస్తున్న సంస్థ వారు తయారు చేసిన పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన వ్యాక్సిన్ ప్రోవాక్ దేనికి అడ్డుకట్ట వేసేదంటే మనకు లంపీ స్కిన్ డిసీజ్ సంబంధించి. ఇన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. మన తెలంగాణ రాష్ట్రం కానీ ఏపీలో కూడా పశువులు చాలా వరకు
వరకు కూడా ఈ వింత వ్యాధి ఏదైతే చర్మ వ్యాధికి ఇబ్బందికి గురవుతున్నాయి. అంటే ఏమవుతుందంటే పశువుల చర్మం పైన స్కిన్ పైన లంప్స్ ఫామ్ అవుతాయి. ఆ లంప్స్ క్లాట్స్ ఏవైతే ఉంటాయో పగిలి బ్లీడ్ టు డెత్. సో పశువులు చనిపోయే అవకాశం కూడా ఉంటాయి. అటువంటిది ఈరోజు అంశం ఏంటంటే జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం డిక్లేర్ చేసింది ఏంటంటే వాళ్ళ ప్రాంతం జమ్మూ కాశ్మీర్ యూటీ అనేది ఫ్రీ ఏరియా ఫర్ పర్పసెస్. ఫ్రీ ఏరియా అంటే ఏంటంటే ఎటువంటి వ్యాధి మా ప్రాంతంలో లేదు. సో లంపీ స్కిన్ డిసీజ్ రహిత అని చెప్పచ్చు, లేదా ప్రత్యేకంగా మనం ఏం చెప్పచ్చు అంటే ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఇన్ఫెక్షువస్ అండ్ కాంటాజియన్స్ డిసీజెస్ ఇన్ ఎనిమల్స్. అంటే జంతువుల్లో అంటువ్యాధి రహిత ప్రాంతంగా ఇటీవల ఏ ప్రాంతం వార్తల్లోకి వచ్చింది అంటే మనకు జమ్మూ కాశ్మీర్ అని గుర్తుంచుకోండి. ప్రభుత్వం డిక్లేర్ చేసింది. ఇక్కడ ఒక చట్టాన్ని గుర్తుంచుకోండి 2009. కొన్ని ముఖ్యంగా వార్తలు ఇచ్చిన చట్టాలపైన కూడా ఎగ్జామినర్ ఫోకస్ చేస్తున్నాడు. అలాంటి చట్టాలను కొంత చూడండి. ఏదైనా చట్టం నేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా దాని కన్సర్న్ వెరీ ఇంపార్టెంట్. సో ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఇన్ఫెక్షువస్ అండ్ కాంటాజియస్ డిసీజెస్ ఇన్ ఎనిమల్స్ యాక్ట్ ఎగ్జామినేషన్ ఒకటే బిట్. ఇటీవల లంపీ స్కిన్ డిసీజ్ రహిత లేదా పశువుల్లో వచ్చే అంటువ్యాధి రహిత ప్రాంతంగా వార్తలు ఇచ్చిన ప్రాంతం ఏదంటే జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ అంగారకుడిపై సాలిటరీ తరంగాలు. అంగారకుడు అన్న, రెడ్ ప్లానెట్ అన్న, మార్స్ అన్న ఒకటే. సో గుర్తుంచుకోండి. సో రెడ్ ప్లానెట్, మార్స్, అంగారకుడి పైన ప్రత్యేకంగా ఇటీవల కాలంలో సాలిటరీ తరంగాల ప్రయోగాలు వార్తలకు వచ్చినాయి. భారత శాస్త్రవేత్తలకు సంబంధించి అంగారక గ్రహం వాతావరణంలో సాలిటరీ తరంగాల ఉనికిపై మొట్టమొదటిసారి శాస్త్రవేత్తలు ఆధారాలు సంపాదించారంట. ఏ తరంగాలు? సాలిటరీ తరంగాలు, వేవ్స్, స్పెషల్ వేవ్స్. ముంబైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోమాగ్నెటిజంకు చెందిన శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించారు. అంగారకుడి అయస్కాంత వలయంలోని విద్యుత్ క్షేత్రంలో చోటు చేసుకునే హెచ్చు తగ్గులను సాలిటరీ తరంగాలుగా పిలుస్తారు. ఈ సాలిటరీ తరంగాలు అంటే ఎందుకు నేర్చుకోండి. ఫస్ట్ అంగారకుడి అయస్కాంత వలయం ఏదైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉంటుందో అందులోని విద్యుత్ క్షేత్రంలో చోటు చేసుకునే హెచ్చు తగ్గులు ఏవైతే ఉంటే వాటిని సాలిటరీ తరంగాలు అంటారు. వాటిపైన అధ్యయనం చేశారు మన భారతీయ శాస్త్రవేత్తలు. ఏ శాస్త్రవేత్తలు? ముంబైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోమాగ్నెటిజం. భారతీ కాక్కడ్, ఇక్కడ ఏదైతే వీటి ఉనికికి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు వెలుగు చూడలేదు. మొట్టమొదటిసారి భారతీయ శాస్త్రవేత్తలు వీటి ఉనికిని కనుగొన్నారు. భారతీ కాక్కడ్ నేతృత్వంలోని ఐఐజిఎం అంటే ఐఐజిఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోమాగ్నెటిజం, ఐఐజిఎం శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు సాగించారు. అమెరికా అంతరిక్ష సంస్థకు చెందిన మావెన్ వ్యోమనౌక అందించిన డేటాను వీరు విశ్లేషించారు, అనలైజ్ చేశారు. 450 సాలిటరీ తరంగాల ఉనికిని గుర్తించారు. వాతావరణంలోని ప్లాస్మా దశ, ఇతర ప్రాథమిక భౌతిక శాస్త్ర ప్రక్రియల గురించి అర్థం చేసుకోవడానికి ఇవి ఉపయోగపడుతుంటాయని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఎస్ఎన్టీలో ఇటువంటి టాపిక్స్ పైన క్వశ్చన్స్ అడుగుతారు. ఎగ్జామినేషన్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్ఎన్టీలో ఎక్కువగా కాంటెంపరీ ఇష్యూస్ అడుగుతారు, జనరల్ సైన్స్కి సంబంధించిన ఎస్ఎన్టీ అయినా. అండ్ నెక్స్ట్ గరం సంవత్సరంగా 2022 అత్యంత వేడి సంవత్సరంగా టాప్ 5లో చోటు సంపాదించుకొని 2022 వార్తలకు వచ్చింది. చూద్దాం. భూ ఉపరితల సగటు ఉష్ణోగ్రత, భూతాపం పెరుగుతోంది వాతావరణ మార్పు కారణంగా. సో భూ ఉపరితల సగటు ఉష్ణోగ్రత, యావరేజ్ టెంపరేచర్ 2022లో అత్యధికంగా నమోదైనట్లు నాసా అంటే అమెరికాకు సంబంధించి అంతరిక్ష పరిశోధన చేసే సంస్థ నాసా నివేదిక తేల్చిందంట. దీంతో ఆ ఏడాది 5వ అత్యధిక వేడి సంవత్సరంగా రికార్డులకు ఎక్కింది. గుర్తుంచుకోండి. నాసా నిర్దేశించిన 1951 నుండి 1980 మధ్యకాల ఉష్ణోగ్రత సగటు కంటే 2022లో
1.6 డిగ్రీల ఫారెన్ హీట్ లేదా 0.89 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదైందంట. ఈ మేరకు న్యూయార్క్లోని నాసాకు చెందిన గొడార్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ స్టడీస్ శాస్త్రవేత్తలు చెప్పారు. గరం సంవత్సరంగా 2022కు సంబంధించి ఎవరు నివేదికను విడుదల చేశారు, ఎవరు గణాంకాలు చెప్తున్నారంటే నాసా అని గుర్తుంచుకోండి. అమెరికాకు సంబంధించి అంతరిక్ష పరిశోధనలు చేసే ఒక సంస్థ. అండ్ నెక్స్ట్, చంద్రుడి పైన మూన్ పైన ప్రయోగాల్లో భాగంగా 2024లో రానున్న సంవత్సరంలో అమెరికా నాసా వారు ఆర్టెమిస్ ప్రోగ్రామ్ని చేపట్టబోతున్నారు. ఆర్టెమిస్ ఎవరికి సంబంధించింది అంటారు? అమెరికాకు సంబంధించి చంద్రుడిపై చేయబోతున్న ప్రయోగాలు. అందులో భాగంగా చంద్రుని పైన పరిస్థితులన్నింటినీ అంచనా వేసేసి అక్కడ ప్రత్యేక నిర్మాణాలు కానివ్వండి, ఇంటర్నెట్ సౌకర్యం కానివ్వండి, ఇటువంటి ప్రక్రియలు కూడా చేపడుతున్నారు. అందులో భాగంగా ఆక్సిజన్ పైప్ లైన్ని కూడా వేద్దామని అనుకుంటున్నారు. సో ఇక్కడ గుర్తుంచుకోండి, భవిష్యత్తులో తాము చేపట్టబోయే ఆర్టెమిస్ మిషన్ల కోసం చంద్రుడి దక్షిణ ధ్రువం, సో చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం గుర్తుంచుకోండి, చంద్రుడి దక్షిణ ధ్రువం చుట్టుపక్కల ప్రాంతాలకు ఆక్సిజన్ సరఫరా కోసం పైప్ లైన్ వేసే ప్రతిపాదనను నాసా పరిశీలిస్తోంది. రోవర్ల ద్వారా ఆక్సిజన్ సరఫరా చేసేందుకు ప్రస్తుతం నాసా వద్దనున్న ప్రణాళికలతో ఇబ్బందులు ఎదురవుతాయని, అంటే రోయర్లతో ఇచ్చే ఆక్సిజన్ అనేది ఇబ్బందులకు గుర్తు చేస్తాయని అవుతాయని, కాబట్టి పైప్ లైన్ వేయడం ఉత్తమమని లూనార్ రిసోర్సెస్ సంస్థ, లూనార్ అంటే చంద్రుని అంటారు, లూనార్ ఎక్స్పీ అంటే చంద్రగ్రహణం, రిసోర్సెస్ సంస్థ చీఫ్ సైన్స్ ఆఫీసర్ పీటర్ కురెరీ నాసాకు చెప్పారంట. ఏం లేదు, ఇప్పటివరకు చంద్రుని పైన ఆక్సిజన్ కావాలనుకుంటే మనం రోయల ద్వారా అటువంటి సౌకర్యాన్ని పొందేవారం, కానీ ఇవన్నీ అవసరం లేదు, సమస్యతో కూడుకున్నవి, పైప్ లైన్ వేసేద్దామని చెప్పేసి వేస్తే బాగుంటుందని చెప్పేసి నాసాకి ఒక సజెషన్ వార్తలకు వచ్చింది. ఇది ఇంకా ఫైనలైజ్ కాలేదు, చూడాలి. ఇది కూడా ఎస్ఎన్టీకి సంబంధించే. అండ్ పదో ప్రదేశ్ స్కీమ్ డిస్కంటిన్యూ అనే ఒక అంశం వార్తలకు వచ్చింది. పదో ప్రదేశ్ అనే ప్రోగ్రామ్ ఏ మంత్రిత్వ శాఖకి సంబంధించి అంటారు? మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అంటే ఎవరు? భారతదేశంలో చాలామంది అనుకుంటారు ముస్లిమ్స్ అని, కానీ గుర్తుంచుకోండి, భారతదేశంలో అత్యధిక జనాభా ఏ మతాన్ని అనుసరించేవారంటే హిందూ. అదర్ దాన్ హిందూస్ రిమైనింగ్ ఆర్ మైనారిటీస్. అంటే మనకి ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, సిక్కులు ఉంటారు, బౌద్ధులు ఉంటారు, జైనులు ఉంటారు, జొరాస్ట్రియన్స్ ఆర్ పార్సీలు ఉంటారు. 6 మతాలు భారతదేశంలో రికగ్నైజ్డ్ మైనారిటీస్. మైనారిటీలకు సంబంధించి ఆర్టికల్ 29, 30 వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రాథమిక హక్కుల్లో భాగం 3లో ఉంటుంది. ఇక్కడ పక్కన పెడితే మైనార్టీకి సంబంధించిన ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే స్మృతి జుబిన్ ఇరానీ. గతంలో ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ గారు నిర్వర్తించేవారు, కాకపోతే తన యొక్క రాజ్యసభ పదవీ కాలం ముగిసింది, తను రాజీనామా చేశారు. దట్ ఈస్ డిఫరెంట్. సో స్మృతి జుబిన్ ఇరానీ ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఉన్నారు. మైనార్టీలకు సంబంధించి, అంటే మైనార్టీలకు సంబంధించిన సంరక్షణ బాధ్యతలు చూసుకుంటారు. ఆ మంత్రిత్వ శాఖ వారు ఇచ్చిన ఒక స్టేట్మెంట్ ఏంటంటే, ఇప్పటివరకు భారతదేశంలో అమలవుతున్న పదో ప్రదేశ్ అనే ఒక స్కీమ్, ఒక పథకం, పదో ప్రదేశ్ అనే ఒక స్కీమ్ని డిస్కంటిన్యూ అంటే ఆపేస్తున్నారంట. మార్చి 2022 వరకు అర్హులు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే దీని లబ్ధిదారులను కొనసాగిస్తున్నారు. ఇక మీద కొత్త లబ్ధిదారులను ఎంపిక చేయరంట. యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎడ్యుకేషన్ లోన్ తీసుకునే మైనారిటీలు ఎవరైతే ఉంటారో, మైనారిటీ స్టూడెంట్స్ ఉంటారు కదా, వారికి ఉన్నత విద్యకు సంబంధించి ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటారు కదా, ఆ లోన్ పైన వారు చెల్లించే సబ్సిడీ ఏదైతే ఉంటుందో, ఆ లోన్ పైన వారు చెల్లించే ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో, వడ్డీ ఏదైతే ఉంటుందో, ఆ వడ్డీలో సబ్సిడీ ఇచ్చే ఒక కార్యక్రమం. సబ్సిడీ అంటే రాయితీ. సో గుర్తుంచుకోండి, పడో ప్రదేశ్ స్కీమ్ అనేది ఇటీవల వార్తలకు వచ్చింది. ఏ మంత్రిత్వ శాఖ అంటారు, ఎవరికి సంబంధించింది అంటారు, దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటారు. సో ఎడ్యుకేషన్ లోన్ పైన ఎవరైతే మైనారిటీలు ఉంటారో బ్యాంకులకు చెల్లించే వడ్డీ ఉంటుంది కదా, ఆ వడ్డీలో సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం, రాయితీ ఇచ్చే కార్యక్రమం. ముఖ్యంగా కెనరా బ్యాంక్ దీన్ని ఎక్కువగా అమలు చేస్తుంది, గుర్తుంచుకోండి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రీయ అంశాలను కనుక పరిశీలిస్తే తెలంగాణ కంటి వెలుగు ప్రోగ్రాం మరొకసారి వార్తలకు వచ్చింది. యాక్చువల్గా కంటి వెలుగు ప్రోగ్రాం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? 2018 ఆగస్ట్ 15 రోజున కంటి వెలుగు ప్రోగ్రాంని ప్రారంభించింది. ప్రతి ఒక్కరికి కూడా కళ్ళజోళ్ళను, అంటే కంటి సమస్య ఉండేవారు ఎవరైతే ఉంటారో వారందరికీ కంటి సమస్యను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వమే కంటి పరీక్షలు చేయడం, సమస్యకు సంబంధించి ట్రీట్మెంట్ ఇవ్వడం, మెడిసిన్ ఇవ్వడం అండ్ కళ్ళజోళ్ళను పంపిణీ చేయడం ఎవరికి కళ్ళజోళ్ళ అవసరం ఉంటుందో వారికి. అలా కంటి వెలుగు 1 ఫస్ట్ ఎడిషన్ పూర్తయింది.
నిన్నటి రోజున వార్తలోకి వచ్చింది కంటి వెలుగు 2.0 అంటే రెండవ ఎడిషన్. కంటి వెలుగు రెండవ ఎడిషన్ని నిన్నటి రోజున ప్రారంభించారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఎక్కడ ప్రారంభించారంటే ఖమ్మంలో ప్రారంభించారు. మనం నిన్న చూసాము ఖమ్మంలో జరిగిన బారాస భారతీయ రాష్ట్ర సమితి పార్టీ యొక్క ఇటీవల తెరాస కాస్త బారాస అయింది కదా, బారాస పార్టీ యొక్క సమావేశం ఏదైతే ఉంటుందో ఖమ్మంలో ప్రారంభమైంది. మొట్టమొదటి బారాస సమావేశం. అటువంటిది అతిథులుగా వచ్చిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీకి ముఖ్యమంత్రి ఎందుకు ఉంటారంటే కేంద్రపాలిత ప్రాంతం 69th అమెండ్మెంట్ ఉంది. అరవింద్ కేజ్రీవాల్ గారు. అండ్ నెక్స్ట్ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఒక ముఖ్యమంత్రి, పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవత్ సింగ్ మాన్, అండ్ యూపీకి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, కేరళ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి పినరై విజయన్ గారు, వీళ్ళందరూ కూడా అతిథులుగా వచ్చారు. వారి సమక్షంలో కంటి వెలుగు సెకండ్ ఎడిషన్ని ప్రారంభించారు. గుర్తుంచుకోండి, కంటి వెలుగు రెండవ విడత కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు, ఎక్కడ ప్రారంభించారు? కళ్ళలో శుక్లము, నల్లపాపం మీద పొర, కళ్ళ అద్దాలు, మోతియా బిందువు అండ్ నరం వల్ల అంధత్వం, కంటి నరం వల్ల చూపు లోపాలు, పొర, నీటి కాసులు, మెల్లకన్ను ఏదైనా సరే అన్నింటినీ ఇచ్చట పరీక్ష చేయబడును. తెలంగాణ కంటి వెలుగు కార్యక్రమం. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లోకి వచ్చిన పంకజ్ కుమార్ సింగ్ గారు. పంకజ్ కుమార్ సింగ్ వార్తల్లో వ్యక్తులు. సో వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే ఫస్ట్ పర్సన్ పంకజ్ కుమార్ సింగ్. పంకజ్ కుమార్ సింగ్ గారు ఈరోజు వార్తల్లోకి వచ్చారు. ఒక నియామకంతో వార్తలు ఇచ్చారు. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, జాతీయ భద్రతా సలహాదారు. ప్రస్తుతం ఎవరి విధులు నిర్వర్తిస్తున్నారు? అజిత్ దోవల్ గారు. అజిత్ దోవల్ ప్రస్తుతం నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. గత కొన్నేళ్లుగా అజిత్ దోవల్ గారు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అటువంటిది తన తర్వాత సెకండ్ ర్యాంక్ ఉంటుంది కదా, డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా ఇటీవల వార్తలు నిలిచిన నియమితులతో వార్తలు ఇచ్చిన పర్సన్ ఎవరంటే పంకజ్ కుమార్ సింగ్ గారు. సీనియర్ ఐపీఎస్ అధికారి, 1988 క్యాడర్ ఐపీఎస్ అధికారి పంకజ్ కుమార్ సింగ్ గారు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ డిప్యూటీగా నియమితులతో వార్తలోకి వచ్చారు. మరి ప్రస్తుతం జాతీయ భద్రతా సలహాదారు ఎవరు? అజిత్ దోవల్. గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో నిలిచిన సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి, ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ అధికారి, ఒక దేశానికి నూతన రాయబారిగా నియమితులవుతూ వార్తలకు వచ్చారు. ఏ దేశం అంటే రిపబ్లిక్ ఆఫ్ ఆర్మేనియా. ఆర్మేనియా కంట్రీ ఈజ్ ఇంపార్టెంట్ కంట్రీ టు బి ఫోకస్డ్. వన్స్ అపాన్ ఏ టైమ్ ఇట్ వాజ్ ఎ రిపబ్లిక్ ఇన్ యుఎస్ఎస్ఆర్. అంటే యుఎస్ఎస్ఆర్లో ఒక భాగం, ఒక రిపబ్లిక్గా ఉండేది. 1990sలో యుఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నమైన తర్వాత 15 దేశాలు ఏర్పడ్డాయి కదా. అందులో సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ ఇటీవల మనం తరచూ చూస్తూ ఉంటాం. కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఇలా. ఇప్పుడు ఆర్మేనియా, అజర్బైజాన్ వివాదం ఇటీవల తరచూ వార్తలకు వచ్చింది. ఆర్మేనియా, అజర్బైజాన్ మధ్య వివాదం దేనికి సంబంధించి అంటే నగోర్నో కారాబాక్. గుర్తుంచుకోండి, అవన్నీ మనం చూసాం. అటువంటి ఆర్మేనియా దేశానికి నూతన రాయబారిగా నీలాక్షి సాహా సిన్హా సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి గారు నియమితులవుతూ వార్తలోకి వచ్చారు. నీలాక్షి సాహా సిన్హా. గుర్తుంచుకోండి, ఏ దేశానికి అంటారు? అండ్ మరి రాయబారులను నియమించే అధికారం ఎవరికి ఉంటుందంటే రాష్ట్రపతికి ఉంటుంది. భారత ప్రథమ పౌరులు రాష్ట్రపతి. వివిధ దేశాల్లో సత్సంబంధాలు భాగంగా భారతదేశం వివిధ దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తుంది. ఇండియా అమెరికా, ఇండియా ఆర్మేనియా, ఇండియా అజర్బైజాన్, ఇండియా రష్యాల వివిధ దేశాలతో భారత్ ఒప్పందాలు కుదుర్చుకుంటుంది. ఆ ఒప్పందాల అమలు చేస్తుంది. వీటిని పర్యవేక్షించడానికి భారత్ నుండి, ఎగ్జాంపుల్ భారత్ ఆర్మేనియా సంబంధాలు అనుకోండి. భారత్ నుండి ఆర్మేనియాలో ఒక రాయబారి ఉంటారు, ఆర్మేనియా నుండి భారతదేశంలో ఒకరు ఉంటారు అన్నట్టు. గుర్తుంచుకోండి. సో అలా ఈ రాయబారి నియామకం ఇంపార్టెంట్. ఎవరు రాయబారులు నియమిస్తారంటే భారత రాష్ట్రపతి నియమిస్తారు. సో అలా హై కమిషనర్, అంబాసిడర్ ఈ పదాల మధ్య కూడా చూడండి. హై కమిషనర్ అనే పదాన్ని ఎక్కడ మనం వాడతామంటే కామన్వెల్త్ కంట్రీస్లో హై కమిషనర్ అంటాం రాయబారులను. అదే అంబాసిడర్ అంటే ఏంటంటే అదర్ దాన్ కామన్వెల్త్ కంట్రీస్లో అంబాసిడర్ అనే పదాన్ని వాడతాం. విధులు, అధికారాలు సేమ్ ఉంటాయి. సో ఇక్కడ నీలాక్షి సాహా సిన్హా రిపబ్లిక్ ఆఫ్ ఆర్మేనియాకి నూతన రాయబారిగా నియమితులవుతూ వార్తలోకి వచ్చారు. పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వియత్నాంకి సంబంధించి ప్రస్తుత అధ్యక్షులు అవినీతి ఆరోపణల కారణంగా రాజీనామా చేస్తూ వార్తల్లోకి వచ్చారు. అవినీతి ఆరోపణలు, ఇటీవల అవినీతి ఆరోపణలు అనే పదం తరచూ మనం చూస్తున్నాం. పెరూకి సంబంధించి మనకు ఇటీవల వార్తలోకి వచ్చింది ఇదే. మాల్దీవ్స్కి సంబంధించి మాజీ దేశాధినేత జైలు పాలయ్యారు. ఇటువంటివి కొంతమంది
మాజీ అధ్యక్షులు కానీ ప్రస్తుత అధ్యక్షులు కానీ ఎవరైతే అవినీతి ఆరోపణలతో ఇటీవల వార్తలకు వచ్చారో వారి పేర్లు గుర్తుంచుకోండి. మ్యాచ్ ఏ ఇస్తారు, మ్యాచ్ బి ఇస్తారు, టాలీ చేయమంటారు, గుర్తుంచుకోండి. వియత్నాం యొక్క ప్రస్తుత అధ్యక్షుడు కమ్యూనిస్ట్ పార్టీ లీడరు, తను రాజీనామా చేశారు. తన పేరు ఏంటంటే ఎంగ్యుయన్ జువాన్ ఫుక్. ఎంగ్యుయన్ జువాన్ ఫుక్, PHUC. సో ఎంగ్యుయన్ జువాన్ ఫుక్ ఇటీవల వార్తల్లోకి వచ్చారు. తను ఏ దేశ అధ్యక్షుడు అంటే వియత్నాం. ఎందుకు వార్తల్లోకి వచ్చారంటే అవినీతి ఆరోపణల కారణంగా ప్రతిపక్షాల దాడి తట్టుకోలేక రాజీనామా రెసిగ్నేషన్ సమర్పిస్తూ వార్తల్లోకి వచ్చారు. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ క్రీడలకు సంబంధించి క్రీడల్లో భాగంగా సౌత్ ఆఫ్రికాకి సంబంధించి మేటి ఆటగాడు, ఒక అద్భుత ఆటగాడు, టాలెంటెడ్ ప్లేయర్ హషీమ్ ఆమ్లా, గుర్తుంచుకోండి. హషీమ్ ఆమ్లా ఈరోజు వీడ్కోలు పలుకుతూ, క్రీడకి వీడ్కోలు పలుకుతూ వార్తలకు వచ్చారు. రిటైర్మెంట్ ప్రకటిస్తూ వార్తలకు వచ్చారు. హషీమ్ ఆమ్లా ఇటీవల క్రికెట్కి, అంతర్జాతీయ క్రికెట్కి వీడ్కోలు పలుకుతూ వార్తలకు వచ్చాడు. తను ఏ జాతీయ జట్టులో సభ్యుడు అంటే సౌత్ ఆఫ్రికా, దక్షిణాఫ్రికా. యాక్చువల్గా తనకు మంచి రికార్డ్స్ ఉన్నాయి. వన్డేలో దాదాపు మోర్ దాన్ 27 సెంచరీస్ ఉంటాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం T20, యాక్చువల్లీ T20 పక్కన పెడితే ఇతను టెస్ట్ స్పెషలిస్ట్. టెస్టుల్లో కూడా మోర్ దాన్ 25, అరౌండ్ 28 సెంచరీస్ ఉన్నాయి. వన్డేస్, టెస్టుల్లో కలిపి 50కి పైగా శతకాలు బాదాడు. ఒక అద్భుత ఆటగాడు. ఈరోజు రిటైర్మెంట్తో వార్తలకు వచ్చాడు. హషీమ్ ఆమ్లా, గుర్తుంచుకోండి. ఏ జాతీయ జట్టు, అంతర్జాతీయ క్రీడాకారుడు అంటే క్రికెట్. ఏ జాతీయ జట్టు అంటే సౌత్ ఆఫ్రికా అని గుర్తుంచుకోండి. IPLలో కూడా ప్రదర్శన చేసిన ఆటగాడు. అండ్ నెక్స్ట్ నిన్నటి రోజున మనం ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ మనం చూసాము. అందులో ఒక అద్భుతమైన రికార్డు. క్రికెట్ చరిత్రలో అత్యంత పిన్న వయసులో డబల్ సెంచరీ అంటే 200. ఒక మ్యాచ్లో, సింగిల్ మ్యాచ్లో డబల్ సెంచరీ అంటే మామూలు విషయం కాదు. డబల్ సెంచరీని బాది రికార్డులకు ఎక్కిన ఆటగాడు, యంగెస్ట్ ప్లేయర్ టు స్కోర్ డబల్ సెంచరీ ఇన్ వన్డే ఇంటర్నేషనల్స్ అని శుభ్మన్ గిల్ వార్తలకు వచ్చాడు. శుభ్మన్ గిల్ తను 149 బంతుల్లోనే 208 నాట్అవుట్తో నిలిచాడు. సో ఇప్పటి వరకు వన్డే హిస్టరీలో, అంతర్జాతీయ వన్డేస్లో, వన్డే అంటే 50 ఓవర్లు ఆడతారు అన్నట్టు. ఇరు జట్లు కూడా ఒక 50, ఇంకోరు 50, అంటే 300 బాల్స్. సో ఇందులో ఇప్పటివరకు వన్డే ఇంటర్నేషనల్స్లో 8 మంది మాత్రమే ఈ ఫీట్ సాధించారు. 8 మంది అంటే 8 మంది మాత్రమే 200 స్కోర్ని సాధించారు. యాక్చువల్లీ 200 స్కోర్ అంటే అంత సింపుల్ మ్యాటర్ కాదు, కానీ ఇండియన్స్ మాత్రమే పాసిబుల్ చేసే ఒక స్కోర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం చూడండి, అత్యధికంగా ఇండియన్సే ఉంటారు. సో సచిన్ టెండూల్కర్ మొట్టమొదటి అంతర్జాతీయ వన్డే చరిత్రలో, వన్డే మ్యాచెస్లో మొట్టమొదటి డబల్ సెంచరీ ఎవరు స్కోర్ చేశారంటే సచిన్ టెండూల్కర్. ఇది ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. ఫస్ట్ పర్సన్ టు స్కోర్ డబల్ సెంచరీ ఇన్ వన్డే ఇంటర్నేషనల్స్ సచిన్ టెండూల్కర్, మన ఇండియన్. అండ్ నెక్స్ట్ సెహ్వాగ్ 219 కొట్టాడు, మన ఇండియన్. నెక్స్ట్ రోహిత్ శర్మ 3 సార్లు బాదాడు. ఒక్కరికి కెరీర్లో ఒక్కసారి కూడా కానీ ఫీట్ని 3 సార్లు బాదాడు ప్రస్తుత ఇండియా క్యాప్టెన్ ఎవరైతే ఉంటారో. సో రోహిత్ శర్మ ఒకసారి 208, మరొకసారి 209, మరొకసారి 264. వన్డే చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడి రికార్డు రోహిత్ శర్మ పైన ఉంది. సో ఫస్ట్ ముగ్గురు కూడా ఇండియన్సే చూడండి. అందులో ఒక ఇండియన్ 3 సార్లు బాదాడు. నెక్స్ట్ న్యూజిలాండ్కి సంబంధించిన మార్టిన్ గప్టిల్ 237. అండ్ నెక్స్ట్ ఫకార్ జమాన్ పాకిస్తాన్కి సంబంధించి 201. నెక్స్ట్ మళ్ళీ ఇషాన్ కిషన్ 210. గుర్తుంచుకోండి, వీళ్ళిద్దరు యంగ్, ఇషాన్ కిషన్ అండ్ శుభ్మన్ గిల్. ఇక్కడ చూడండి 1 2 3 4 5. వన్డే చరిత్రలో మనం గనక అబ్జర్వ్ చేస్తే 1 2 1 2 3 4 5 6 7. సో మనకు ఇప్పటివరకు వన్డే చరిత్రను కనుక మనం చూసామనుకోండి, వన్డే చరిత్రను కనుక చూస్తే మనకు అత్యధికంగా డబల్ సెంచరీలను బాదిన వారు ఎవరు అంటే ఇండియన్స్ అని గుర్తుంచుకోండి. ఇక్కడ మనకు వీరి పేరు గుర్తున్నా గుర్తుంచుకోకపోయినా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే యంగెస్ట్ ఫస్ట్ పర్సన్ ఏమో సచిన్ టెండూల్కర్, యంగెస్ట్ అంటేనేమో శుభ్మన్ గిల్. 23 సంవత్సరాల వయసులోనే క్రికెట్లో వన్డే చరిత్రలో డబల్ సెంచరీ బాదిన ఆటగాడిగా ఎవరిపైన అంటే న్యూజిలాండ్ పైన. నెక్స్ట్ ఈరోజు వార్తలను ఇచ్చిన ఒక పుస్తకం, ఆ పుస్తకం పేరు ఏంటంటే కమ్ లెట్స్ రన్
లెట్స్ రన్ అనే ఒక పుస్తకం వార్తలోకి వచ్చింది. ఈ పుస్తకాన్ని ఎవరు రచించారంటే ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో హెల్త్ మినిస్టర్గా విధులు నిర్వర్తిస్తున్న, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న మా సుబ్రహ్మణ్యం గారు రాసిన పుస్తకం. ఈ పుస్తకాన్ని ఎవరు లాంచ్ చేశారంటే టీమిండియా మాజీ కెప్టెన్, క్రికెట్ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ అంటాం, అతను లాంచ్ చేశారు. సో కమ్ లెట్స్ రన్ అనే ఒక పుస్తకం ఎవరు ఆథరో గుర్తుంచుకోండి, తమిళనాడు హెల్త్ మినిస్టర్ ఎవరు లాంచ్ చేశారో గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. సో ఇవి మనకు ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే AK-203 అసాల్ట్ కలాష్నికోవ్ రైఫిల్స్ జాయింట్ వెంచర్ అనే అంశం వార్తలకు వచ్చింది, ఇండియా రష్యా సంబంధాల్లో భాగంగా. అండ్ నెక్స్ట్ NCERT వారు ప్రారంభించిన పరాక్ అనే ఒక ప్రత్యేకమైన అంశం. అండ్ లంపీ స్కిన్ డిసీజ్ ఫ్రీ ఏరియాగా వార్తల్లోకి వచ్చిన జమ్మూ కాశ్మీర్. అంగారకుడిపై సాలిటరీ తరంగాలు ప్రయోగం, మొట్టమొదటిసారి సాలిటరీ తరంగాలను అంగారకుడి పైన గుర్తించారు మన భారతీయ శాస్త్రవేత్తలు, గుర్తుంచుకోండి. అండ్ గరం సంవత్సరంగా 2022 అత్యధిక వేడి సంవత్సరంగా, 5వ అత్యధిక వేడి సంవత్సరంగా చంద్రుడిపై ఆక్సిజన్ పైప్ లైన్ నిర్మాణం అనే అంశం వార్తల్లోకి వచ్చింది. అండ్ పడో ప్రదేశ్ లేదా పడో పర్దేశ్ ఈ ప్రోగ్రామ్ మినిస్ట్రీ ఆఫ్ మైనార్టీస్ ఆధ్వర్యంలోని ప్రోగ్రామ్ డిస్కంటిన్యూ అనే అంశంతో వార్తలోకి వచ్చింది. అండ్ తెలంగాణ కంటి వెలుగు 2వ విడత నిన్నటిన ప్రారంభమైంది, ఖమ్మంలో కేసీఆర్ గారు ప్రారంభించారు. పంకజ్ కుమార్ సింగ్ గారు డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా నియమితులతో వార్తలు ఇచ్చారు, జాతీయ భద్రతా సలహాదారు 2nd ర్యాంక్. సో నీలాక్షి సాహా సిన్హా ఈరోజు వార్తలోకి వచ్చారు, రిపబ్లిక్ ఆఫ్ ఆర్మేనియాకి నూతన రాయబారిగా నియమితులవుతూ. అండ్ నెక్స్ట్ వియత్నాం ప్రస్తుతం అధ్యక్షుడు అవినీతి ఆరోపణల కారణంగా రాజీనామా చేశారు, తన పేరు ఏంటంటే ఎంగ్వియన్ జువాన్ ఫుక్. అండ్ హషీమ్ ఆమ్లా అంతర్జాతీయ క్రీడాకారుడు, క్రికెట్ క్రీడాకారుడు, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఆటగాడు రిటైర్మెంట్ వీడ్కోలు ప్రకటిస్తూ వార్తలోకి వచ్చాడు. అండ్ శుభ్మన్ గిల్ వన్డే చరిత్రలో అతి పిన్న వయసులో డబుల్ సెంచరీ అనే అంశంతో వార్తల్లోకి వచ్చాడు. అండ్ నెక్స్ట్ MA సుబ్రహ్మణ్యం తమిళనాడు రాష్ట్ర హెల్త్ మినిస్టర్ గారు రాసిన పుస్తకం కమ్ లెట్స్ రన్ అనే ఒక పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారంటే టీమిండియా క్రికెట్ కెప్టెన్, మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్. సో ఇవి గుర్తుంచుకోండి, ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.